ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు వద్ద నుంచి సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని సాదా బైనామా చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు సదరు రైతు వాపోయాడు. ఏసీబీ అధికారులను సంప్రదించగా విద్యాసాగర్ రెడ్డిని అరెస్టు చేసి అదుపులోనికి తీసుకున్నారు. చూడు బాబు, ఇక్కడ చూడు బాబు, ఇక ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు వద్ద నుంచి సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని సాదా బైనామా చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు సదరు రైతు వాపోయాడు. ఏసీబీ అధికారులను సంప్రదించగా విద్యాసాగర్ రెడ్డిని అరెస్టు చేసి అదుపులోనికి తీసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. రవి, చెప్పండి. హలో కిరణ్, గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న ఏసీబీ దాడులు అయితే జరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బజారత్నూర్ మండలకు చెందిన ఒక రైతు తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని సాదా బైనామా చేసేందుకు అధికారులను సంప్రదించగా సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి రైతు దగ్గర నుండి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇంత పెద్ద అమౌంట్ ను అడగడంతో ఏం చేయాలి తెలియలేక రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం సగం అమౌంట్ ఒప్పందంలో ఏదైతే ఉందో సగం అమౌంట్ ఇచ్చే క్రమంలో రెడ్ హ్యాండ్గా సీనియర్ అసిస్టెంట్ పట్టుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఓకే రవి, అలాగే ఈ సీనియర్ అసిస్టెంట్ మీద గతంలో ఇలాంటి లంచం తీసుకున్నట్టు ఏమైనా ఆరోపణలు బయటకు వచ్చాయా? ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే పలు అంశాలపై విచారణ చేసి అతనికి ఉన్న లావాదేవీలు కావచ్చు, అతనికి ఉన్న సంబంధాల వల్ల చుట్టాల పరంగా కావచ్చు, సన్నిహిత వర్గాల నుంచి కూడా విచారణ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి. ఇక్కడ చూడు బాబు, ఇక్కడ చూడు బాబు.